ఆఫీసర్ అడిగినప్పుడు నేను నీ దగ్గర నుంచి తీసుకుంటాను. ముందు దీని భద్రంగా లోపల పెట్టు. ఓకే మావయ్య, కానీ అమ్మకి ఈ విషయం చెప్పొద్దు. ఈ బ్లాక్ మనీ అది ఇది అంటే అమ్మ భయపడుతుంది. నేనేమీ చెప్పను. అలాగే నువ్వు భరత్కి మీ అత్తకి అసలు ఈ విషయం చెప్పొద్దు. 1,00,000 ప్రశ్నలు అడుగుతారు. అందులో భరత్ గాడు ఉన్నాడే. బిజినెస్ లో యూజ్ చేసేసి డబ్బులు తిరిగి ఇచ్చేద్దామని అనుకున్నా, కానీ ఆయన అంత తొందరగా వచ్చి అడుగుతాడని నాకు తెలియలేదు. నేను ఆ రోజు నీకు ఇచ్చిన డబ్బు అది మా ఆఫీసర్ తిరిగి తీసుకురమ్మంటున్నాడు. వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకురాపో. ఏమంటున్నారు మావయ్య? ఏ డబ్బులు? రే, నీ పెళ్లికి ముందు రోజు మా ఆఫీసర్ నాకు ఇచ్చాడని నేను తీసుకొచ్చి నీకు ఇచ్చానే ఒక బ్లాక్ బ్యాగ్. అదే, వెళ్ళి తీసురా. మావయ్య మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు మావయ్య. నా పెళ్లి రోజు బ్లాక్ బ్యాగు లేదు మావయ్య. అలా మీరు ఏ బ్యాగు నాకు ఇవ్వలేదు మావయ్య. ఆటలాడద్దురా, వెళ్ళి తీసురా. మావయ్య నేను సీరియస్ గానే చెప్తాను మావయ్య, అలాంటిది ఏది మీరు నాకు అసలు ఇవ్వలేదు. రేయ్, ఇలాంటి విషయాలు జోక్ చేస్తారా? తీసురా. ఏమైందన్నయ్యా? అది కాదమ్మా, మా ఆఫీసర్ నాకు డబ్బు ఇచ్చి దాచుంచమన్నాడు. దాన్ని నేను తీసుకొచ్చి వీడికి ఇచ్చి జాగ్రత్తగా దాచిపెట్టమన్నాను. ఇప్పుడు అడిగితే డబ్బులు ఇవ్వలేదు అంటున్నాడు. ఇలాంటి వాటిలో నేను అబద్ధాలు ఆడతానా? రేయ్, ఏంట్రా తీసుకొచ్చి ఉప్పో. మా ఆయన ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఇస్తే నేను ఎందుకమ్మా లేదని చెప్తాను. మావయ్య నువ్వెక్కడో పెట్టి మర్చిపోయి వాగుతున్నావు. కొట్టు మావయ్య, కొట్టు. నాకు మా నాన్న లేడనేగా ఎవరు కొట్టినా అడిగే దిక్కు లేకుండా పోయింది. ఏంటన్నయ్యా వాడి మీద చేయెత్తుతున్నావు? వాడు లేదంటున్నాడు కదా. నా బిడ్డ ఎప్పుడు అబద్ధం చెప్పడం. మావయ్య నేను చెప్తున్నాను తప్పుగా అనుకోకు. నీకు కొద్ది రోజులుగానే మతిమరుపు చాలా ఎక్కువైపోయింది. నేను భరత్తో చెప్పా డాక్టర్ చూపించమని. ఇప్పుడు చూడు. అది కదరా, నాకు బాగా గుర్తుంది. డబ్బులు తీసుకొచ్చి నీకే ఇచ్చాను కదా. అది లేదు మావయ్య, నువ్వు ఎక్కడో పెట్టి మర్చిపోయావు. అంతటితో ఆ ప్రాబ్లం అయిపోయింది అనుకున్నా, కానీ మరుసటి రోజు ఆయన భర్త వచ్చి దిగాడు. భర్తకంతా తెలిసిపోయిందేమో అనుకున్నా, కానీ ఆయన ఆడితే ఏం చెప్పలేదు అనుకుంటా. ఒరే అరవింద్, ప్లీజ్ రా, తీసుకుని ఉంటే ఇచ్చారా. వేరే ఉద్దేశం ఏమీ లేదురా. నాకు నేనే పిచ్చివాడిని అయిపోతానని భయంగా ఉంది. ఎందుకు మావయ్య అలా చేస్తున్నావు? లేని డబ్బులు నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వగలను చెప్పు. చచ్చాడు కదా, డబ్బులు బయటికి దిగకూడదు నిన్నాళ్ళు లాగాను. బిజినెస్ లో ఎక్కడైనా వాడుకుందాం అనుకుంటే ఈడొచ్చి అడుగుతున్నాడు. ఇప్పుడు వీళ్ళ కోసం వెయిట్ చేయడం నా వల్ల కాదు. నువ్వు మనిషివే కాదు, ఆడేమైనా కష్టపడి సంపాదించాడేంటి? ఎవరిదో దొంగ డబ్బేగా. ఏంటే పోజుని? యమునా, ఎలా ఉన్నారు? బానే ఉన్నా. ఇంట్లో అందరూ ఉన్నావలా? భరత్ ఆయనకే మొత్తం మారిపోయారు. రోజు పొద్దునే పనికి వెళ్తారు, రాత్రి ఎప్పుడో వస్తారు. అదే ఆవిడ పాటికి ఆవిడ మూల కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఇదివరకు అట్లా ఏదీ లేదు. ఆ సంతోషం లేదు, ఆ నవ్వులు వినపడవు. మా నాన్నకేమైంది అని ఏడ్చి ఏవి కూడా పర్లేదు. ఎప్పుడు ఆయన అల్లరి చేసే పిల్లాడు ఉండేవాడు హేమా, వాడిక లేడు. నాతో చెప్పుకోలేక తనలో తనే కుమ్మలి. ఆయన ఎవరికేం పాపం చేశారు? చిన్న పిల్లట్లా రాత్రి ఏడ్చారు. ఆయనకి ఎందుకు ఈ కష్టాలు? నేను పిచ్చిదాన్ని నా బాధలని చెప్పుకొని మిమ్మల్ని ఏడిపించాను. కాదు, అది కాదు. లేదు, నేను ఇలా మాట్లాడుండకూడదు. సారీ. కాదు, నేను చెప్పేది వినండి. భరత్ వాళ్ళ అన్న చనిపోవడానికి అరవిందే కారణం. భరత్ వాళ్ళ అన్న ఇచ్చిన డబ్బు అరవింద్ దగ్గరే ఉంది. నా బిడ్డలా చూసుకున్నానే వాణ్ణి ఎందుకు ఇలాంటి పని చేశాడు? లేదు లేదు లేదు, నేను ఒకసారి వాడిని చూడాలి, వాడి మొహం చూడాలి. మీ నాన్నని చంపిన వాడే ఒకసారి చూడాలిరా.
ఎందుకు ఇలా చేశా? వాణ్ణి వదలకు భారత్, వాణ్ణి వదలకురా, వాణ్ణి వదలకు. నేను ఇల్లు మొత్తం వెతికి చూశాను. డబ్బు ఇక్కడ లేదు. ఏదో ల్యాండ్ లీజ్కి తీసుకోవాలని అరవింద్ ఈ డాక్యుమెంట్స్ తెచ్చాడు. నాకు దీని గురించి ఇంతే తెలుసు. హలో సార్, చెప్పండి. అరవింద్ మిమ్మల్ని కలవమన్నాడు. అదే రేపు డీల్ క్లోజ్ చేయబోతున్నాగా, మరి ఇంకేంటి? డీల్ని క్లోజ్ చేయబోతున్నాం, ఓకే. అయినా అన్ని విషయాలు ఒకసారి మాట్లాడరమ్మన్నారు సార్. ఎన్నిసార్లు అడుగుతారండి? ఇలా చూడండి సార్, మొత్తం 1 crore ఇన్వెస్ట్మెంట్, నెలకు 5 నుంచి 10 లక్షల వరకు రిటర్న్స్, పక్కనే ఐటీ, కాల్ సెంటర్ అన్ని డెవలప్ అవుతున్నాయి. ఆ సైట్కి చాలా ఆఫర్స్ ఉన్నాయి. మీరు మొత్తం బ్లాక్లో ఇస్తున్నారు కనుక మీకు ఓకే చేశాను. డీల్ మాకు ఓకే సార్, కానీ ఆ డీల్ ఫైనల్ చేసే చోటే శ్వేతా పార్క్ ఫ్యామిలీ రూమ్ అంటే నాకు సెంటిమెంట్. అక్కడే క్లోజ్ చేస్తాను. 7ంటికి రేపు అక్కడికి వచ్చేయండి. శ్వేతా పార్క్ ఓకే సార్, కానీ టైం 7ంటికి వద్దు, ఒక 9ంటికి పెట్టుకుందామా? అదే అందరికీ కలిసి వస్తుంది. సరే, ఓకే. ఓకే సార్, నేను వస్తాను. కరెక్ట్ అడ్రస్కి వచ్చావు బావా, రా. కూర్చో. అందరి దేవుళ్ళని వేడుకున్నాను బావా, నువ్వు ఇక్కడికి రాకూడదు, నీ చేతిలో ఈ డబ్బు ఉండకూడదు అని. నీకు మనస్సు ఎలా వచ్చిందిరా? మా నాన్న చనిపోయారు, అలాంటి ఒక విషయమే జరగనట్టు ప్రవర్తిస్తున్నావే. మా అమ్మ నిన్ను కూడా కొడుకులాగే చూసుకుంది కదరా. మీ నాన్న సూసైడ్ చేసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. కానీ నాకు ఇప్పుడు ఈ డబ్బు చాలా అవసరం. కావాలంటే మన ఈ డబ్బుని చెరుసగం డబ్బుని పంచుకుందామా? మా నాన్నకి చిన్నిల్లుందని చెప్పావు కదరా. నువ్వు చాలా మంచోడురా.
వద్దు వద్దురా. నువ్వు బిజినెస్ మొదలు పెడతానని నష్టపోయినప్పుడల్లా మా నాన్న రాత్రంతా కూర్చొని బాధపడేవారు. నీకు మనసు ఎలా వచ్చిందిరా? నీది నా రక్తమేగా. ఏయ్! ఆ! నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఆలోగా బ్యాలెన్స్ డబ్బు తీసుకొచ్చి నాకిచ్చి మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుకో. 24 గంటలు మించి ఒక్క నిమిషం ఎక్కువైనా హేమా! ఏయ్ హేమా! అన్నీ తిన్నగా వెళ్ళి ఆడి దగ్గర చెప్పింది నువ్వే కదా. నిన్ను నువ్వు కొడితే పడే అమ్మాయిని నేను కాదు, నీకు పడతాయి. ఏయ్ ఏం చేస్తావు? ఏం చేస్తావురా? హస్బెండ్కి లాయల్గా లేని నువ్వు పెళ్ళానివా? ముందు నువ్వు ఓ మొగుడిలా నడుచుకో, అప్పుడు నేను పెళ్ళాన్లా నడుచుకుంటాను. నీకు నాకన్నా ఆడు ముఖ్యమైపోయాడు కదా. చెప్పవే, నీకు నాకన్నా ఆడు ముఖ్యమైపోయాడు కదా. దీనికి నేను సమాధానం చెప్తాను, కానీ ఇది వింటే నీ గుండె బద్దలిపోతుంది. పర్వాలేదా? బాకీ డబ్బుని నువ్వే తీసుకెళ్లి వాళ్ళకి తిరిగిచ్చేయి. చిల్లర వేషాలేసి పరువు తీసుకోకు. ఏమండి, ఏంటమ్మా? ఒక్క నిమిషం పైకి రండి తొందరగా. ఏంటి? అదిగో వాడు మన ఇంటి వైపు చేయి చూపించి ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇంట్లో డబ్బు ఉంది, నాకెందుకు భయంగా ఉందండి. ఏం కాదేమన్నా, నేను అడుగుతాను. నువ్వు ఇంట్లోనే ఉండు, ఓకేనా? నా కోసమేగా వచ్చారు? నా దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోయావు కదరా నీ. అదలా మళ్ళీ నీ దగ్గర నుంచి తిరిగి లాక్కోవాలో నాకు తెలుసురా. అందుకే నా కోసం మనుషుల్ని పంపించావా? ఏంటే మనుషులా? నీ అయి నీ దగ్గర నుంచి ఆ డబ్బులు నేనే లాక్కుంటారా? బావా, ఏదో నువ్వు కష్టపడి చెమటోర్చి సంపాదించిన డబ్బులా మాట్లాడుతున్నావు. జాగ్రత్త బావా, డబ్బు ఒకని రిచ్గాను చేస్తుంది, అదే డబ్బు ఒకని పిచ్చిగాను మారుస్తుంది. జాగ్రత్త. మనుషుల్ని పంపిస్తారా?
హలో ఏంటి రైడా ఈ ఇంట్లో ఆ ఫైల్ ఎలా ఉంటుంది సార్? ఏమైందండి? మన ఇంటికి ఆ ఫైల్ కోసం వస్తున్నారంట. మన దగ్గర ఏమండి డబ్బు? ఆంటీ మా అమ్మ ఈవినింగ్ వస్తానని చెప్పింది. మా ఏంట్రా? దీని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ఏమైంది? ఏం లేదు, నువ్వు ముందు దీని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సెర్చ్ వారెంట్. మీ ఇంటిని సోదా చేయాలి. మేము చెప్తే మీరు వింటారా ఏంటి? మేము ఆల్రెడీ బాధల్లో ఉన్నాం. ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? సారీ ఫర్ ద ట్రబుల్. హలో, ఏంటి బా, నా మనుషులు రేడొచ్చారా? తెలుసురా ఇది నీ పని అయి ఉంటుందని. నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు బావా. ఓ, డబ్బు కుమార్కిచ్చి ఇంట్లో దాచిపెట్టమన్నావా? యాక్చువల్లీ కుమార్ గారిని నువ్వు హాస్పిటల్ తీసుకెళ్లాలనుకుంటా. ఆ రోజే నీతో చెప్పాను కదరా, ₹1,00,00,000 నీ దగ్గర నుంచి లాక్కుంటానని. ఆ? డబ్బు కూడా అర్హతను బట్టి ఒకటి దగ్గర ఉంటుంది బావా. నీ ఫ్యామిలీకి అర్హత లేదురా. నువ్వు ఈ హీరో వేషాలు ఆపేసి వెళ్ళి నీ కుటుంబాన్ని పోషించే పని చూడు. జీవితంలో ఎప్పుడో ఒకడు గెలవడానికి పుట్టుంటాడు రా, ఒకడు ఓడిపోవడానికి పుట్టుంటాడు. నేను గెలవడానికి పుట్టినోడిని, నువ్వు నా దగ్గర ఓడిపోవడానికి పుట్టినోడివిరా. ఎంతో ట్రై చేశాను మావా, కానీ వాడు కొట్టి లాక్కెళ్ళిపోయాడు. సారీరా. సార్ నేను భర్తను మాట్లాడుతున్నా. సార్ నాకు ఒక నంబర్ తాలూకు లాస్ట్ 15 రోజులు కాల్ రికార్డ్స్ కావాలి, దొరుకుతుందా సార్? భరత్, మనది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. 15 నిమిషాల్లో ట్రేస్ చేయొచ్చు, నేను పంపిస్తాను. మావా లాస్ట్ 15 డేస్ వాడి నెంబర్ స్విచ్ ఆఫ్ లో ఉందిరా. వాడు ఆన్ చేసినప్పుడు రెగ్యులర్ గా కాల్ చేసి మాట్లాడింది ఈ నెంబర్స్కే. 23 ఫ్లాట్స్ ఇన్స్టాల్మెంట్స్ అయిపోయాయి. మిగతా 23 ఫ్లాట్ డీటెయిల్స్ వెళ్ళి తీసుకురండి. ఏయ్, ఏంటయ్యా నువ్వు? ఎలా మన మధ్య డీల్ బయటకు తెలుస్తుంది? నేనెందుకయ్యా చెప్తాను, నువ్వు పంపించాను ఒకడు వచ్చాడు, ఫుల్ డీటెయిల్స్ అడిగి 7 మీటింగ్ 9 మార్చెళ్ళాడు. ఏమయ్యా, ఎవరొచ్చి ఏమడిగినా మొత్తం అంతా చెప్పేస్తావు నువ్వు? ఇది హేమా నెంబర్ రా, ఇది వాళ్ళ అమ్మ నెంబరు. ఈ నెంబర్ కాల్ చేయి. నాకు ఒకసారి ఫోన్ చేసి చెక్ చేయొచ్చుగా. జెన్ బిల్డర్స్. ఇది బిల్డర్ నెంబర్ మావా, జెన్ బిల్డర్స్. సరే వదిలే. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, మన డీల్ ఉందా లేదా? అది ఎప్పుడో అమ్ముడుపోయింది. నువ్వు సరైన వాళ్ళ లేవు. నాకెందుకో ఆ డబ్బు తేడా అనిపిస్తోంది. అడ్డమైన వాళ్ళు వచ్చిపోతున్నారు. నీతో నాకు డీలింగే వద్దయ్యా. ఈ నెంబర్కి ఎక్కువసార్లు చేశాడ్రా. హలో హలో, ఎవరండి? సార్ ఆ డబ్బు మ్యాటరు. ఏ డబ్బు? అదే సార్, బిజినెస్ కి డబ్బు. హలో, ఏం బిజినెస్? సార్ ఆ డబ్బు, సార్ డబ్బు మ్యాటరు. ఎవరు నువ్వు? సార్ నాకు కాంటాక్ట్ ఇస్తేనే ఫోన్ చేస్తున్నాను సార్. కాంటాక్ట్ ఇచ్చారు. ఇచ్చారు? అదే సార్ అతను. హలో, రాంగ్ నెంబర్, ఫోన్ పెట్టు. మావా ఈ నెంబర్ అడ్రస్ కనిపెట్టాలరా. ఏంటి పాపా, హేమా డార్లింగ్, ఏం చేస్తున్నావు అమ్మా? మొగుడిని ఎలా మడత పెట్టాలో ప్లాన్ చేస్తున్నావు బేబీ. ఎలా అలా? ఆడ నా దగ్గర నుంచి డబ్బులు మొత్తం పట్టుకెళ్ళిపోతాడా? చూసుకోండి మేడం, ఆడ నా దగ్గర నుంచి కొట్టేసిన డబ్బు నీ మాజీ ప్రేమికుడు మొహం మాడిపోడు నువ్వు చూడలేకపోయావే. వింటావా? ఆడు కృంగి కృషించి ఎడడు, నువ్వు వింటావా? హలో, ఏంటమ్మా భరత్, కుటుంబం అంతా కలిసి కుమిలిపోతున్నారా? నీ వల్ల పాపం ఇంకా వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చి పడతాయో. మాట్లాడు బావా, మాట్లాడు. నీ లవ్వర్ స్పీకర్ లో వినడానికి వెయిటింగ్. బావా ఫోన్ పెట్టారా, నీ వైఫ్ ముందు పరువు పోతే. నా పరువు పోతుంది అంటున్నావా? అంత లేదు బావా. బావా మళ్ళీ చెప్తున్నాను, ఫోన్ పెట్టే. అనవసరంగా నీ వైఫ్ ముందు పరువు పోగొట్టుకోకు. రే, నువ్వు నా పరువు తీరా, నేను చూస్తాను. నేను చెప్పింది చెప్పినట్టే. నేను గెలవడానికి పుట్టాను, నువ్వు నా దగ్గర ఓడిపోవడానికి పుట్టావు. నీకు రామ్మూర్తి అనే పేరు గుర్తుందా బావా? ఎక్కడో విన్నట్టు లేదు. అమ్మా రామ్మూర్తి గారు, మీరు? నేను ఆయనతో ఫోన్లో మాట్లాడాను. ఎవరు మీరు? సార్ నా ఫ్రెండ్ ఒకరు కనిపించట్లేదు.
ఆయన కనిపించకపోవడానికి ముందు లాస్ట్గా మాట్లాడిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నాం. అవునా? ఆయన పేరు? ఆయన పేరు భరత్. భరత్ అని నాకు ఎవరు తెలియదే. అవునా? బట్ మీ పేరే చెప్పారు.